హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆరోగ్య శాఖలో అనేది కూడా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10వ తరగతి అర్హత మీద మంచి అవకాశం అనేది చూసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మార్కుల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. దీనికి వచ్చేసి తెలుగు వయసు 18 నుంచి 55 వయసు వల్ల అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు అనేది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అసలు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడి నుంచి అనేది చేసుకోవాలి, దీనికంటూ పీడిఎఫ్ ఫైల్ ఏ విధంగా నింపాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ సిఎస్సి జాబ్ల గురించి మనం చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం అయితే ఉంటుంది. డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ నుంచి అయితే మనకి రిలీజ్ అయితే చేయడం జరిగింది. 18వ తారీఖు అనేది కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ పీడిఎఫ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడికి అనేది రావచ్చు. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. ఇది అనేది అవుట్ సోర్సింగ్ బేస్ లో మనకి జాబ్స్ అనేది కూడా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో, మీరు ఏ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, మీ విలేజ్ పేరు మండలం పేరు అనేది కూడా కామెంట్ అయితే చేస్తే నేను మీ విలేజ్ లో నోటిఫికేషన్ ఎటువంటి రిలీజ్ అయినా కానీ పర్సనల్ గా మెసేజ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ లైక్ చేసుకున్న వారికి మాత్రమే మీ కామెంట్ అనేది రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10th క్లాస్ మరియు బీఫామ్ డిఫామ్ చేసిన వాళ్ళు ఉంటే ఫార్మలిస్ట్ గా చేయొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గా చూసుకున్నట్టయితే ఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ చేసుకున్న వారు కూడా అర్హులైతే చూస్తారు. దీనికంటూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 year లోపు ఉంటే సరిపోతుంది. పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా ఏమైతే అడగడంలో అయితే లేదు. డిఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ గా చేయడానికి అయితే వీళ్ళు అనేది కూడా డిగ్రీ పాస్ సరిపోతుంది అనేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక్కొక్కటి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వాళ్ళు అయితే ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఫార్మసిస్ట్ గా మన కాంట్రాక్ట్ బేస్ లో 23,393 రూపాయలు అయితే ఇస్తారు. 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నది. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసే. ఇది సేమ్ 23,394 రూపాయలు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అయితే మనకు 5 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. 18,450 రూపాయలు అనేది ఇస్తారు. ఇది కూడా అవుట్ సోర్సింగ్. నెక్స్ట్ ఎల్జీఎస్ చూసుకున్నట్టయితే 5 పోస్టులు అనేది ఉంది. ఇది కూడా అవుట్ సోర్సింగ్. నెక్స్ట్ 15,000 రూపాయలు అనేది ఇస్తారు. సిఎస్ చూసుకున్నట్టయితే 2 పోస్టులు అనేది ఉంది. దీని శాలరీ వచ్చేసి 41,000 చిల్లర అయితే మనకైతే రావడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అనేది మీ నేమ్ రాసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాలి. మీ 10th మెమో ఆధారంగా అయితే ఇక్కడైతే మీ నేమ్ అయితే రాసుకోవాలి. దాని తర్వాత జనరల్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ ఏంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది కూడా ఉంటుందిగా, అది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు గతంలో కనుక అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్ లో కానీ జాబ్ అయితే చేసి ఉంటే ఎస్ఆర్ నో అనేది కూడా ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. మీరు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటాము కదా, ఇక్కడ సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అనేది కూడా రాసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ తరపున వాళ్ళు ఉంటే ఇక్కడ అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరపు నుంచి ఉంటే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీ రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరే ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా మీకు అనేది కూడా కాల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ అనేది మీరు ఫుల్ అయి మెన్షన్ చేసుకోవాలి. మీ 10th మెమో ఆధారంగా, ఇంటర్ మెమో ఆధారంగా, బీఫార్మస్ ఆధారంగా మీరైతే అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ఇయర్ పాస్ అయ్యారో అనే దాని గురించి కూడా ఇక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్ చదువుకున్నారు అనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఇక్కడ రాసుకోవాలి. మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత దీన్ని అనేది ఒక పోస్ట్కి అనేది కూడా మీరు పంపించాలి. ఓసీ బీసీ వాళ్ళైతే 200 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 100 రూపాయలు అనేది కూడా మీరైతే ఇక్కడ ఉంటుంది. డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం వాళ్ళకైతే డీడీ అయితే వాళ్ళ పేరు మీద తీయాలి. ఈ సైట్ నుంచి అనేది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 26 లోపు అయితే మీరైతే పంపించుకోవాలి. 26 5 గంటల లోపు అయితే మీ అనేది దరఖాస్తు ఫామ్ అక్కడికైతే చేరుకోవాలి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.